వరంగల్ జిల్లా దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువులో వేలాది సంఖ్యలో చేపల మృతి చెందడం మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పులు చేసి చేప పిల్లలను పెంచిన మత్స్యకారులు మార్కెట్కు తరలించే సమయంలోనే చేపలు చనిపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టంలో కూరుకుపోయారు. ఆక్సిజన్ లోపమా లేక విషప్రయోగమా అన్న అనుమానాలు మధ్య దాదాపు 30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై మత్స్యశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టగా మృతి చెందిన చేపలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ ఘటనతో జీవనాధారం కోల్పోయిన మత్స్యకారుల ఆవేదన ఏంటి? ప్రభుత్వం నుంచి వారేం కోరుతున్నారు? ఈ అంశాలపై బాధిత మత్స్యకారుడితో వరంగల్ ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. జిల్లా దేశాయిపేట చిన్న వడ్డపల్లి చెరువు వద్ద మనం చూసుకున్నట్లయితే సుమారుగా 20 క్వింటాల చేపలు మాత్రం ముచ్చెందినట్టు ఇక్కడ మత్స్యశాఖ మత్స్యకారులు అయితే తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చెరువు మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి మత్స్యకారులు సుమారుగా 100 ఎకరాలు ఉన్నటువంటి ఈ యొక్క చెరువు, ఈ చెరువులో సుమారుగా వాళ్ళ తాతల తండ్రులు అప్పటి నుంచి ఇందులో చేపలు పోసుకొని పెంచుకొని జీవనోపాధి పొందుతున్నటువంటి మత్స్యకారులకు ఒక్కసారిగా చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇందులో ఉన్నటువంటి చేపలు సుమారుగా 20 టన్నుల చేపలు చిన్నపిల్లల సైజు ఉన్నప్పుడు పోసి ఇప్పుడు చేతికి వచ్చినటువంటి పంట పూర్తిగా నష్టమైంది. ఇక్కడ ఆక్సిజన్ అందకనే ఈ చెరువుల నీళ్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చుట్టూ డెవలప్మెంట్ కోసం తీస్తున్నటువంటి క్రమంలోనే చెరువులో ఉన్నటువంటి ఆక్సిజన్ అందకనే చెరువులో ఉన్నటువంటి చేపలు చనిపోయా లేకపోతే ఎవరైనా విష పదార్థాలు కలిపిల్లా అనే అనుమానం అయితే వ్యక్తమవుతుందని చెప్పని ఓ దిక్కు మత్స్యశాఖ అధికారులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు తెలియపరుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక్కొక్క చేప పిల్ల వచ్చేసి 2.5 నుంచి 3 కిలోల సైజు వచ్చినటువంటి చేప ఇప్పుడే తీసుకొని తమ అమ్ముకునే క్రమంలోనే ఈ యొక్క చేప పిల్లలు పూర్తిగా 20 క్వింటాల చేపలు అంటే సుమారుగా మనం చూసుకున్నట్లయితే 25 నుంచి 30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అయితే తెలియపరుస్తున్నారు. మన మధ్యలో మత్స్యకారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే వారి యొక్క తాతల తండ్రుల కంచెలి ఈ యొక్క చేపలు పోసుకొని ఇదే వారి ఆధారంగా చూసుకొని దీని మీదనే జీవనం గడుపుతున్నటువంటి మత్స్యకారులకు ఒక్కసారిగా వారి యొక్క పంట నష్టపోయిందని చెప్పి ఆందోళన గురి చెందుతున్నారు. మన మధ్యలో మత్స్యకారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇక్కడ ఎంత చేప ఉన్నది, ఎంతవరకు మీకు నష్టం జరిగింది? మఠవాడ సొసైటీ నుంచి మేము చిన్నవడ్డపల్లి చెరువులో గత సంవత్సరం ఒక 15 లక్షల నుంచి 18 లక్షల వరకు ఆంధ్ర నుంచి చేప పిల్లలు తీసుకొచ్చి కలుపుకోవడం జరిగినది. దాంతోపాటు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ చేపలు కూడా, ఫ్రీ చేపలు కూడా కలుపుకోవడం జరిగినది. మేము ఈ చెరువు అభివృద్ధి చెందాలి, వాటితో పాటు మేము కూడా అభివృద్ధి చెందాలి. మాకు నౌకర్లు లేవు, ఎవరి నౌకర్లు ఇచ్చే లేదు, ఉపాధి లేదు అని చెప్పి స్వయం ఉపాధి కోసము మేమందరం కలిసి మనిషికి ఒక 3 లక్షల 5 లక్షల రూపాయలు వేసుకొని దాదాపు ఒక 15 లక్షల సరుకు గత సంవత్సరం ఇందులో పోసినాము. ఈ సంవత్సరం పట్టే టైంకు నీటి సాంద్రత తక్కువైందని ఒక ఆఫీసర్ అంటాడు, ఆక్సిజన్ తక్కువైందని ఒక ఆఫీసర్ అంటాడు, విషం కలిసిందని ఒకరు అంటున్నారు. అసలు ఏందనేది మాకు తెలుస్తలేదు. అధికారులు ఎవరు పబ్బం వాళ్ళు గడపాలి తప్పితే మాకు న్యాయం చేసే అధికారులు ఒక్కరు కూడా ఇప్పటి వరకు స్పందించిన అధికారులు కూడా చెరువు మీదకి వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఇవాళ మా పరిస్థితి చూస్తే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది మాది. ఏం చేయాలి, ఎవరిని అడగాలి, మా బాధ ఎవరు చెప్పుకోవాలి అని చెప్పి సందిగ్ధంలో మేము చెట్టుకోగలం పుట్టుకోగలం అవుతున్నాం. ఇంటికి కూడా పోతే భార్య పిల్లలను చూస్తే దుఃఖాలు వస్తాయి మాకు. దయచేసి గవర్నమెంట్ స్పందించి మెయిన్గా కమిషనర్ గారు స్పందించి ఈ చెరువు యొక్క నీటి సాంద్రత తగ్గడం వల్లనే ఆక్సిజన్ లోపం వల్ల చనిపోయిన అని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఆక్సిజన్ జరిగినప్పుడు వాటర్ తీసేటప్పుడు కనీసం ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సొసైటీ అధ్యక్షుడు మాకు కానీ మా సంఘ సభ్యులకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నీళ్లు తీయడం ఎంతవరకు కరెక్టు? అభివృద్ధి పనులు అనేటివి జరుగుతానే, మేము కూడా వాటికి ఆకంఠం జరుగుతలేదు, చెప్తలేము. అభివృద్ధి పనులు జరగాలి, వారితో పాటు కూడా మా మత్స్యకారులను కూడా మీరు ఒక చూపు చూడాలి అని చెప్పి నేను కమిషనర్ గారిని కోరుతాను. దయచేసి దగ్గర 3 రోజుల కాంచెల్లి మా బాధ వర్ణాతీతం అవుతుంది. 15 లక్షల సరుకు పోసుకుంటే నిన్న మొన్నటి వరకు
ఒక 40 నుంచి 50 టన్నుల చేప చనిపోయినాయి. దానివల్ల ఒక 25 లక్షల నుంచి 30 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఏం చేయాలి అని దిక్కుతోచని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ప్రతి ఒక్క అధికారి ఎవరు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడతారులే తప్పితే మాకు ఎవరు సహాయం చేసిన దిక్కున పోలేదు. అంటే మనం చూసుకున్నట్టు ఇప్పటి వరకు ఇక్కడికి కమిషనర్ గారు కానీ లేకుంటే మీ మత్స్యశాఖకు సంబంధించిన అధికారులు ఎవరు రాలేదు ఇక్కడికి. ఈ ఒక మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మా ఏడి గారు ఒకరు వచ్చి ఏంటి సార్ ఇదని మేము ప్రాబ్లం పడితే దీనిలో నీటి సాంద్రత తక్కువ అయింది, నీటి విడుదల చేయడం వల్ల అలా గ్యాస్ ఆక్సిజన్ తక్కువైందని చెప్పి చనిపోవడం జరిగిందని చెప్పిండ్రు. మరి ఎవరు అధికార నమూనాలు తీసుకుపోయినా అని చెప్పి నిన్న నుంచి చెప్తారు. ఇప్పటి వరకు ఆ కన్క్లూజన్ మాకు లేదు. దేనివల్ల చనిపోయినాయి అనేది కూడా మాకు ఇప్పటి వరకు మా ఏడీ గారు చెప్పడం లేదు. సంబంధిత అధికారులు ఈ చెరుకు సంబంధించిన అధికారులు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ దయచేసి మాకు ఎలా చనిపోయింది ఏందనే రిపోర్ట్ ప్రకారం మాకు ఇస్తే మా ఏందో మేము చేసుకుంటామని మేము కోరడం జరుగుతూ ఉంది. ఓకే, దీనిపై ఇప్పటికే ఈ యొక్క 30 నుంచి 20 టన్నుల చేపకు చనిపోయిందని చెప్పి మీరు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మీరు పక్కన ఉన్నటువంటి పిఎస్లో కానీ ఎక్కడైనా మీరు ఫిర్యాదు చేయడం జరిగింది? ఈ 2 రోజుల కాంచాలు అదే పరిస్థితిలో ఉన్నాము. ఒకరంటే ఒకరు మాకు దొరుకుతలేరు. ఎవరి బాధలలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ అందరం ఒక దగ్గర గుంపు అయి అన్న మనం పోయి ఒకసారి పిఎస్లో కానీ ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామన్న విషయంలో ఇవాళ మేము అందరం ఒక దగ్గరికి వచ్చినాము. ఒక హాఫ్ అన్ అవర్లో మేము పోయి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. దయచేసి కమిషనర్ గారు మీరు దీన్ని పట్టించుకొని మా మత్స్యకారులను చిన్న చూపు చూడకుండా స్వయం ఉపాధితో ఎదిగేటోళ్ళని ఎదిగించేటట్టు చేసి మాకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించాల్సిందిగా తమను వేడుకుంటాను మేడం. ఈ యొక్క అంశానికి సంబంధించి మత్స్యశాఖ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పంటపై కూడా పూర్తిగా విశ్లేషణ చేపట్టి మత్స్యకారులకు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వారికి ఎంతో కొంత ప్రభుత్వం తరఫున కూడా మేము వారికి అందించే సహాయ సహకారాలు అందించే ప్రయత్నాలు చేపడతామని చెప్పని ఓ దిక్కు మత్స్యశాఖ అధికారులకు కూడా చేరుకోవడం మత్స్యకారులకు కూడా ఒక హామీలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్న మత్స్యశాఖ అధికారులు తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ రెక్కాడితే కానీ డొక్కాడని ఈ యొక్క మత్స్యకారుల పరిస్థితి మాత్రం రోడ్డు మీద పడిందని చెప్పి పిల్ల పాపలతో సుమారుగా 200 కుటుంబాలు రోడ్డు మీద పడి రోధిస్తున్నామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, లేకుంటే దీనికి సంబంధించిన శాఖ అధికారులు ఇక్కడికి చేరుకొని మాకు నష్టపరిహారం అందిస్తేనే మాకు బ్రతుకులు, లేకుంటే మా బ్రతుకులు రోడ్డు మీద పడే పరిస్థితులు ఉన్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అయితే తెలియపరుస్తున్నారు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, దేశాయిపేట చెరువు. కెమెరామెన్ మధుకర్తో చిన్నవడ్డపల్లి చెరువు, దేశాయిపేట, వరంగల్.